నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పుల గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. అసలు మోకాళ్ల నొప్పులు ఏ ఏజ్ లో వస్తాయి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ స్టేజ్ లో ఆపరేషన్ వరకు వెళ్లాల్సి ఉంటుంది, ఇట్లాంటి తదితర విషయాలని మనతో చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ కొమరవల్లి గారు. రాకేష్ గారు, మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్న వృత్తిరీత్యా లేదా తీసుకుంటున్న ఫుడ్ లోపం కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు, చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకని? ముందుగా అందరికీ నమస్కారం. మోకాళ్ళ నొప్పులు అనేది ఈరోజు 40 ఏళ్ళ నుంచే స్టార్ట్ అవ్వడం అనేది లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి పోస్ట్ కోవిడ్ నుంచి చాలా కామన్గా చూస్తున్నాము. సో 40 ఏళ్ళ నుంచే రావడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఈరోజు స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. దాని తర్వాత మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అవనివ్వండి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ మన ఫిట్నెస్ ఎబిలిటీస్ తోటి మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా కామన్గా కనపడుతున్నాయి. ఇదివరకు అయితే 55-60 ఇయర్స్ పైన వాళ్ళకి మాత్రమే మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు 40-45 ఇయర్స్లో చాలా కామన్గా కనపడడానికి కారణం అనేది కంప్లీట్లీ స్ట్రెస్ రిలేటెడ్. ఓకే, ఏ ఏజ్ వారిలో మనం ఎక్కువగా గమనించవచ్చు అంటారు? యాజ్ పర్ ఏజ్ మనం తీసుకుంటే మాత్రం అరుగుదల అనేది 55-60లోనే. ఎప్పుడైతే కాల్షియం ప్రొడక్షన్ కానివ్వండి, బోన్స్ వీక్ అవ్వడం కానివ్వండి, లేదా వాళ్ళ వృత్తిపరంగా చాలా అరుగుదల ఏర్పడింది, నార్మల్గా 55-60లోనే ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము. ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ ది సర్జరీ రిలేటెడ్ కేసెస్ అన్నీ 55-60లోనే ఉంటాయి. బట్ సిమ్టమ్స్ అనేవి ఇదివరకు 50 తర్వాత వచ్చేవి ఇప్పుడు 40 నుంచే వస్తున్నాయి. ఓకే, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? దాన్ని మోకాళ్ళ నొప్పులుగా మనం ఎప్పుడు పరిగణించాల్సి ఉంటుంది? ప్రైమరీ సిమ్టమ్ వచ్చేసి నొప్పి నడుస్తున్నప్పుడు, అంటే జనరలైజ్డ్ వాకింగ్, ఒక 1 కిలోమీటర్ నడిచే లోపే నాకు మోకాళ్ళ నొప్పి వస్తుంది, కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాల తర్వాత నడుస్తాను, 10 నిమిషాల తర్వాత నా పని చేస్తాను, లేదా మెట్లు ఉన్నాయి ఇది ఎక్కితే పెయిన్ వస్తుంది అనిపించడము, ఇవంతా కామన్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉండే ప్రాబ్లమ్స్. కొంచెం ఎస్టాబ్లిష్డ్ పెయిన్స్ అనేవి నా బేసిక్ పని, అంటే లేచి నేను వాష్రూమ్కి వెళ్ళడము, లేకపోతే నా ఆఫీస్కి వెళ్ళడము, ఇంట్లో నిలబడి ఒక అరగంట వర్క్స్, ఇంటి హౌస్ హోల్డ్ కుకింగ్ అవనివ్వండి, హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకోలేకపోవడం అనేది ఎస్టాబ్లిష్డ్ సిమ్టమ్స్. అంటే మోకాళ్ళ నొప్పులు మనం గమనించిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత మీరు అన్నట్లుగా కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు ఉంటాయి, తర్వాత నార్మలైజ్ అయిపోతుంది, డే మొత్తం బాగానే ఉంటుంది. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, మళ్ళీ మార్నింగ్. దీన్ని కూడా మోకాళ్ళ నొప్పుల కిందకే పరిగణించాల్సి ఉంటుందా, లేక స్ట్రెస్ వల్ల మీరు అన్నట్లుగా ఎక్కువ బాడీ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, వర్క్ వల్ల కావచ్చా? ఇది ఎర్లీ స్టేజెస్లో కామన్ సిమ్టమ్ అండి. పొద్దునంతా అలసిపోయిన తర్వాత సాయంత్రం నొప్పులతోటి డే ఎండ్ అయిపోతుంది. పొద్దున్న లేచిన తర్వాత కూడా స్టార్టింగ్ 15-20 మినిట్స్ కొద్దిగా నొప్పులు ఉండడం, తర్వాత మన లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిపోగానే రొటీన్ యాక్టివిటీస్లో పెయిన్ తగ్గడం, ఇది స్టార్టింగ్ స్టేజెస్. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఇలాంటి సిమ్టమ్స్ కామన్గా చూస్తుంటాం. అంటే దేన్నైనా కూడా మోకాళ్ళ నొప్పి కిందే పరిగణించాల్సి ఉంటుంది. మన రెగ్యులర్ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు దాన్ని మోకాళ్ళ నొప్పి కింద మనం తీసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పుల బారిన పడకుండా ఉండొచ్చు అంటారు? ప్రైమర్లీ ప్రోటీన్ ఫుడ్. ఏ ఫుడ్స్లో అయితే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అది మన మస్కులేచర్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రోటీన్స్ వల్ల మన మోకాలు చుట్టుపక్కల ఉండే కండరాలు కానివ్వండి, తర్వాత మన శరీరం కూడా కండరాలు ఫిట్గా ఉన్నాయి అని అంటే మన మోకాలు తీసుకునే మ్యాక్సిమం బరువుని కండరాలు కూడా తీసుకొని కాస్త డిస్ట్రిబ్యూటెడ్గా పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఓకే, అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎవరు కూడా సరైన పోషకాహారం తీసుకోవట్లేదనే చెప్పాలి. ఎక్కువగా జంక్ ఫుడ్కి అలవాటు అయిపోతున్నారు, లేదు మిడ్ నైట్ ఫుడ్ తినడం, ఇట్లాంటివి కూడా ఇలాంటి సమస్యలకి కారణమవుతాయంటారంట? డెఫినెట్లీ. ఏ రోజైతే క్యాలిక్యులేషన్ లేకుండా ఏది పడితే అది, అంటే మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ప్రోటీన్స్ తగ్గిపోతాయి. ప్రోటీన్స్ తగ్గిపోయినప్పుడు మనిషి చూడడానికి లావుగాను ఫిట్గా ఉన్నట్టు కనిపిస్తాడే కానీ కాస్త కొద్ది వ్యాయామం చేసినా, లేకపోతే రొటీన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినా కానీ ఒక అరగంటకే అలసత్వం అనేది కనపడుతుంది. దీనికి కారణం ప్రోటీన్ లోపమే. ఓకే, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలా? సిచ్యువేషన్ ఏంటండి?
ఏ స్టేజ్ నుంచైనా అండి, ఏ రోజు అయితే మనకి ముందు రోజు పెయిన్స్ లేవు, ఈ రోజు మోకాలు నొప్పులు వస్తున్నాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి మోకాలు నొప్పి సర్జరీకి దారితీయదు. కాకపోతే ఒక ఒపీనియన్, డాక్టర్ గారు నేను నిన్నటికి ఇవాటికి కొద్దిగా తేడా ఉంది, నా మోకాళ్ళు కాస్త నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఏం చేయాలి, ఎందుకు ఇలా వస్తుంది, ఈరోజు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మేము అందరికీ పేషెంట్స్కి అదే చెప్తాం. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజెస్లో మీరు డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి ఒక చిన్న ఎక్స్రే తీసుకోవడమో లేకపోతే క్లినికల్గా డాక్టర్ గారు చూడడమో, మోకాలు నొప్పులు మీకు ఇందువల్ల వస్తున్నాయండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, లేదా మీరు వాడే ఫుట్వేర్ అవనివ్వండి, తర్వాత డైలీ మీరు తీసుకునే స్ట్రెస్ అవనివ్వండి, దీన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని కొద్దిపాటి ఎక్సర్సైజెస్ డైలీ చిన్నగా మోకాలు గట్టిపడడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఫాలో అవుతూ ఉంటే ఈ ఎర్లీ స్టేజెస్లో వచ్చిన నీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో సర్జరీ వరకు దారి తీయకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు స్టేజ్ 1 స్టేజ్ 2 ఇట్లా ఉంటుంది అని చెప్పేసి, అలాగే ట్రీట్మెంట్ కూడా ఆ స్టేజ్కి తగినట్లే ఉంటుంది కాబట్టి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు? టోటల్గా 4 రకాల స్టేజెస్ ఉంటాయండి. 1, 2, 3, 4 అంటాము. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్లో చిన్నగా ఎక్సర్సైజెస్ చేస్తూ కాళ్ళు గట్టిపరుచుకుంటూ కింద కూర్చోవడం కొద్దిగా తగ్గించి మెట్లు ఎక్కడం, అవసరమైనప్పుడే మెట్లు ఎక్కడము, తర్వాత ఇంట్లో కూడా అన్ని స్ట్రెస్ తగ్గించుకుంటూ కాస్త కంట్రోల్లో ఉంటూ అవసరమైతే కొంచెం గ్లూకోజమైన ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మోకాల్లో గుజ్జు గట్టిపరచడానికి గ్లూకోజమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకోవడము, లేదా జస్ట్ టెంపరీ స్టేజెస్ కొంచెం కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ బెనిఫిషియరీ ఇన్ ఏ లాంగర్ టైం. పెద్దగా ఉపయోగపడ ఒక 6 months 1 year వరకు కొద్దిపాటి రిలీఫ్ ఇస్తాయి. అలాగే థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ అంటే ఎస్టాబ్లిష్డ్ ఆస్టియోఆర్థరైటిస్. ఏ రోజైతే మనిషి ఒక 200-300 మీటర్స్ కంటే ఎక్కువ నడవలేకపోతున్నాను, తర్వాత నా లైఫ్ స్టైల్ డిస్టర్బ్డ్గా ఉందండి, ఏదో ఒక ఉపాయం చెప్పండి, మందులు వాడేసాను, ఇంజెక్షన్లు తీసుకున్నాను, ఫిజియోథెరపీలు అయిపోయినాయి, రకరకాల ట్రీట్మెంట్ హోమియోపతి ఇలాంటి వాటికి కూడా వెళ్తున్నారు విచ్ ఇస్ నాట్ సో యూస్ఫుల్. ఇలా వెళ్ళి ఎప్పుడైతే అవేవి కావట్లేదు అంటారో అవి ఎస్టాబ్లిష్డ్ 3 and 4, వీటికి చాలా వరకు సర్జరీయే సొల్యూషన్. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు కర్నూలు నుంచి చిన్నయ్య గారు. చిన్నయ్య గారు మీ ప్రశ్న అడగండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు మోకాళ్ళు జస్ట్ డిస్ప్లే అయిపోయినాయి సార్, వంకాయలు అయిపోయింది సార్. ఓకే, అది ఏం మామూలుగా చూపిస్తే డాక్టర్గా ఆపరేషన్ చేయాలా అంటారు. ఓకే సార్ చెప్పండి సార్, దానికి తెలుసాను. మీరు ఏం చేస్తారు సార్? సార్ బిజినెస్ సార్. బిజినెస్. ఎంత వయసు ఎంత సార్ మీది? 75. 75. అవును సార్. అంటే డైలీ మీ మీ నార్మల్గా మీ లైఫ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉందా? మీ పని మీరు చేసుకోగలుగుతున్నారా? చేసుకుంటాను సార్. నా పనులు ఏం లెట్టింగ్ కానీ బాత్రూమ్ కానీ ఒక 1.5 kilometer నడగలను. 1/2 kilometer అయితే కొంచెం నొప్పి అవుతుంది సార్, పెయిన్. సరే, అంటే డాక్టర్ గారు మీ ఎక్స్రే చూస్తుంటారు, ఎక్స్రే చూసి ఆపరేషన్ చేయించుకోవడానికి సజెస్ట్ చేశారు, కానీ అవును సార్ 75 ఏళ్ళ వయసులో మీ పని మీరు చేసుకుంటున్నారు, మీ వృత్తి ఇంకా మీరు చూసుకుంటున్నారు, డైలీ ఒక 1/2 kilometer వరకు నడుస్తున్నారు అని అంటే ఆపరేషన్ చేయించుకోకుండా చిన్నగా మోకాల్లో గుజ్జు పట్టే ట్యాబ్లెట్స్ వాడుకోవడమే బెటర్ అండి. మీకు ఆపరేషన్ అవసరం లేదు. ఏం టాబ్లెట్స్ వాడాలి సార్? గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయండి, ఓకే ఆ సార్. ట్యాబ్లెట్స్ వాడుకోండి, సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ డాక్టర్, ఈ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళలో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా? ఓన్లీ గ్లూకోజమైన్ గుజ్జు బలపడడానికి, తర్వాత ఎముకలు కొంచెం గట్టిపడడానికి కాల్షియం ట్యాబ్లెట్స్ మాత్రమే మనం లాంగ్ టర్మ్లో వాడగలం. కాకపోతే ఈరోజు నార్మల్గా అందరు చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇవైతే వాడుతున్నానండి, పెద్ద రిలీఫ్ రావట్లేదు, కానీ నొప్పుల గోళీ వేసుకుంటే మాత్రం భలే రిలీఫ్ ఉందండి, అందుకని రోజుకు ఒకటి వేసుకుంటున్నాను అంటారు. అది తప్పు. కేవలం ఒక 5 రోజులు 10 రోజులు మాత్రమే నొప్పుల గోళీ అనేది వాడాలి. ఇది ఎందుకు అనంటే మోకాల్లో గుజ్జు పట్టకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లము, గుజ్జు లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అనేది శాశ్వతం. సో నొప్పుల గోళీ ఇవాళ వేసుకున్నంత మాత్రాన రేపటికి మళ్ళీ పెయిన్ వస్తుంది. నొప్పుల గోళీలు లాంగ్ టర్మ్ వాడితే ఖచ్చితంగా శరీరానికి ఇబ్బందులు వస్తాయి. గుజ్జు పట్టే ట్యాబ్లెట్లు కాల్షియం మాత్రం సంవత్సరానికి చూసుకొని ఒక 3 months నుంచి 6 months వరకు వాడచ్చు. ఓకే, మోకాల్లో గుజ్జు పెంచుకోవడానికి ఆహారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? మనం తీసుకునే ఫుడ్లో చేంజెస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? ఎటువంటి ఫుడ్ కూడా గుజ్జు పెంచడానికి హెల్ప్ చేయదండి. కేవలం చుట్టుపక్కల కండరాలు బలపడడానికి మాత్రమే ఇందాక చెప్పినట్టు ప్రోటీన్ ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే, సో మందులు మాత్రం ఖచ్చితంగా వాడి తీరాల్సిందే అంటారు.
ఇంకా ఆపరేషన్ స్టేజ్ రాలేదు బట్ నొప్పి చాలా తీవ్రంగా ఉంది అన్నప్పుడు మోకాళ్ళ గుజ్జుబట్టే టాబ్లెట్స్ మంచివే. రాకేష్ గారు, మోకాళ్ల మార్పిడి అనే సిచ్యువేషన్ ఎప్పుడు తలెత్తుతుంది? ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ మోకాళ్ల మార్పిడికి వెళ్ళాలి అనే విషయం అర్థమవుతుంది? ఒక్కసారి చూసి ఎక్స్రే తీసిన తర్వాత 2 ఎముకలు అంటే తొడ నుంచి వచ్చిన ఎముక, కాలు నుంచి వచ్చిన ఎముక 2 కలిపి మోకీలు ఎక్కడైతే ఏర్పడుతుందో అవి 2 అరిగిపోయినాయి, గుజ్జు మొత్తం పోయింది, ఒక ఎముక ఇంకో ఎముకను రుద్దుకుంటుంది, వాటి వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ఫ్రిక్షన్ వల్ల అక్కడ చుట్టుపక్కలంతా వేడి రావడము, వాపు రావడము, అరుగుదల అయిపోవడం. ఇది ఎప్పుడైతే ఒక డాక్టర్ గారు కన్ఫర్మ్ చేస్తారో అలాగే క్లినికల్గా మీకు చాలా ఇబ్బందిగా ఉంది, నడవలేకపోతున్నారు, చాలా కష్టంగా ఉంది, ఎముకలు వంకరబోతున్నాయి, సైడ్కి ఇలా లింపింగ్ అంటారు, ఇలా కుంటుతూ నడవడము, తర్వాత కేవలం 100 అడుగుల్లోనే మళ్ళీ కూర్చోవడము, ఇవి ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ సర్జరీకి దారితీసే లక్షణాలు. సో రోబోటిక్ ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా చేస్తారు? నార్మల్ సర్జరీకి ఈ రోబోటిక్ ట్రీట్మెంట్కి కొన్ని డిఫరెన్స్ ఏంటి? సో మోకీలు మార్పిడి అని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత కీలు మార్పిడికి 2 రకాల ఆపరేషన్స్ ఉన్నాయి. ఈరోజు నార్మల్ కన్వెన్షనల్, ఎప్పటి నుంచో మోకీలు మార్చడానికి యూజ్ చేసే టెక్నిక్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అంటాము. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో పాటు లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి రోబోటిక్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే సర్జన్తో పాటు రోబో కూడా ఉంటుంది. రోబో కూడా ఉండి మోకీల్లో ఏ భాగం బాగా అరిగింది, ఎంత అరిగింది, ఇటువైపు అంటే కుడివైపు ఎక్కువ తీయాలా, ఎడమవైపు ఎక్కువ తీయాలా, ఇంకా కొంచెం ఇటువైపు తీయొచ్చా, తీసిన తర్వాత అంటే సర్జరీ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి అని అంటే వంకరతనం అనేది పూర్తిగా పోవడం. ఈ వంకరతనం పోవడం అనేది నార్మల్ కన్వెన్షనల్గా అంటే రోబోటిక్ లేకుండా చేసే దాంట్లో మన కంటి చూపుతోటి స్ట్రెయిట్ ఉందా లేదా అంటే కొన్ని మెజరింగ్ డివైజెస్ ఉంటాయి, అవి పెట్టిన తర్వాత స్ట్రెయిట్ ఉంది, సరిపోయింది అని అనుకుంటాము. కాకపోతే మన కన్ను చూడలేనంత ఒక 3 నుంచి 5 డిగ్రీల వంకరతనం అనేది ఉంటుంది. అది ఓకే, మేనేజబులే. కాకపోతే ఈరోజు రోబోటిక్స్ టెక్నాలజీ మనకి ఉండడం వల్ల రోబోకి అటాచ్ చేసి మన బాడీలో ఉన్న జాయింట్స్, మన బాడీ ఉంది, రోబోకి అటాచ్ చేస్తాం కాబట్టి ఇంకా కొద్దిగా మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా అది లేదండి ఇంకా ఒక 4 డిగ్రీలు ఇటువైపు కట్ చేయొచ్చు, ఈ భాగం ఇంకా సెట్ చేయొచ్చు అని చూపించడం వల్ల 100% అక్యురసీ అంటే ఇట్స్ 100% ప్రిసైజ్డ్ సర్జరీ అనేది రోబోటిక్స్ ద్వారా సాధ్యమవుతుంది. పోస్ట్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పోస్ట్ సర్జరీ అంటే ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు పేషెంట్ని నడిపిస్తాము. అంటే వితిన్ 24 అవర్స్ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ నడుస్తాడు. హాస్పిటల్లోనే పేషెంట్ని నడిపించడము, తర్వాత తన వాష్రూమ్ యూజ్ చేసుకునే వరకు మనము హెల్ప్ చేయడము, తర్వాత 2వ రోజు మళ్ళీ అలాగే నడిపించి డిశ్చార్జ్ చేస్తున్నాం. సో వితిన్ ఆపరేషన్ అయిపోయాక 36 to 48 అవర్స్లో పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫిజియోథెరపిస్ట్ సాయం కానీ లేదా పేషెంట్కి హాస్పిటల్లో నేర్పించిన ఎక్సర్సైజుల ద్వారా వాళ్ళు ఇంట్లో ఒక 15 నుంచి 20 రోజులు ఆ ఎక్సర్సైజులు అంటే కాలు మడవడము, చాపడము, చుట్టుపక్కల కండ బలపరుచుకునే ఎక్సర్సైజులు చేస్తూ వాళ్ళ కాల్ని వాళ్ళు గట్టిపరుచుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక 1 మంత్కి డెఫినెట్గా ఒక 1 మంత్ ఫాలోఅప్ డాక్టర్ గారి ద్వారా ఇలా అయిపోయిందండి, లాస్ట్ నెల చేశారు, ఇప్పుడు ఈ నెలకు మళ్ళీ ఫాలోఅప్కి వచ్చామనంటే ఒక డాక్టర్ చెకప్ ఈజ్ మ్యాండేటరీ. ఎలా ఉంది, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా కొంచెం కాలు మడవడం రావాలా, చాపడం రావాలా, ఇంకా మీరు ఏం చేయాలి, ఫుడ్ ఏం తీసుకోవాలని ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటే ఎప్పుడు ఒక డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్లో ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ 100% సక్సెస్. ఓకే, ఈ నీ రీప్లేస్మెంట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఏం చెప్తారండి? మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఖచ్చితమైన నొప్పి లేని నడక. కాకపోతే కొద్ది మందిలో 10 రోజుల్లోనే నొప్పి పోతుంది, కొద్ది మందిలో 3 నెలలు 6 నెలలు కూడా పడుతుంది. అది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఓ 6 months తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇదివరకు ఉన్న నొప్పుల నుంచి 100% రిలీఫ్ వస్తుంది. అలాగే వాళ్ళ నడక కూడా చేంజ్ అవుతుంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈరోజు నేను ఒక తీర్థయాత్రకి వెళ్ళగలను, ఒక పెళ్ళికి వెళ్ళగలను, నా పనులు నేను చేసుకోగలను, వేరే మనిషి మీద డిపెండ్ అయ్యి నా అవసరాల కోసం డిపెండెన్స్ కోసం ఇంకో మనిషిని పెట్టుకోవడమో పిల్లల్ని ఇబ్బంది పెట్టడమో లేకుండా నా పని నేను చేసుకోగలము అని కాన్ఫిడెన్స్ ఇవ్వడమే ఈ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్.
ఓకే, రెగ్యులర్గా చేసే నార్మల్ సర్జరీ కావచ్చు, రోబోటిక్ సర్జరీ కావచ్చు, సక్సెస్ రేట్ ఎంత ఉందండి? ఇప్పటి వరకు ఎన్ని సర్జరీస్ మీరు అటెండ్ అయి ఉంటారు? వారిలో సక్సెస్ రేట్ ఎంత ఉంది? ఎంత కాలానికి పేషెంట్ మళ్ళీ నార్మల్ అవుతున్నాడు? బై గాడ్స్ గ్రేస్ ఈ రోజు వరకు చేసిన కేసెస్ అన్ని సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. చెప్పినట్టు పేషెంట్ అండ్ డాక్టర్ రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు సొసైటీలో మిస్ అవుతున్న మెయిన్ పాయింట్ ఇదే. డాక్టర్ గారు కానివ్వండి, పేషెంట్ కానివ్వండి, ఖచ్చితంగా ఫస్ట్ 2 months ఈరోజు మీరు రమ్మన్నారు, ఈరోజు ఇక్కడి వరకు చేయమన్నారు, నేను అది ఫాలో అవుతున్నానండి, దాని ద్వారా నాకు మీరు చెప్పినట్టుగా మూమెంట్స్ వస్తున్నాయి, నొప్పి ముందు ఉన్నంత తీవ్రత లేదు, నడక మారింది అనే ఒక డిస్కషన్ పేషెంట్కి డాక్టర్కి మధ్యలో ఖచ్చితంగా ఉండాలి. అది నేను నా ప్రతి పేషెంట్తో చేస్తాను. అది చేయడం వల్లనే ఈరోజు నేనైనా మా శ్రీకర హాస్పిటల్ అయినా సక్సెస్ఫుల్ అవ్వడానికి మేజర్ రీజన్ అదే. అలాగే దాని తర్వాత కూడా ఈ 2 months 3 months అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి కాదు. ఒక మనిషి 10 రోజుల్లో లేదా ఇంకొక మనిషి 6 నెలల్లో రికవర్ అవ్వచ్చు. కాకపోతే డెఫినెట్లీ వితిన్ 6 months 100% సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు. ఓకే, ఎంత ఏజ్ వరకు మోకాళ్ళ మార్పిడి చికిత్సకు వెళ్ళొచ్చు అంటారు? సొసైటీలో ఈరోజు ఉన్న ఇంప్లాంట్స్ ప్రకారం అంటే ఈరోజు 25 to 30 years వచ్చే ఇంప్లాంట్స్ వచ్చాయి లాస్ట్ 10 years నుంచి. సో బాగా తీవ్రంగా ఉంది, నా లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అని అంటే 50 years ఈజ్ ఆల్సో ఏ కామన్ ఏజ్ నౌ. 45 to 50లో కూడా చేయించుకుంటున్నారు. ఎందుకంటే లైఫ్ డిస్టర్బ్ చేసుకొని ఎప్పుడో 60 తర్వాత చేయించుకోవాలి అనే నోషన్ నుంచి బయటకు వచ్చారు ప్రజలు. అలాగే 80 ఏళ్ళ వాళ్ళు కూడా ఫిట్ ఉన్నాము, నేను ఆపరేషన్ చేయించుకుంటే నాకు లైఫ్ బాగుంటుందండి, నేను ఇలా నొప్పులతో బాధపడలేకపోతున్నా అంటే ఏజ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ అండి. పోస్ట్ 85 మాత్రం వద్దని చెప్తాం. ఇంకా 85 తర్వాత ఇంట్లో కాస్త మెడిసిన్స్ వాడుతూ రెస్ట్ తీసుకొని ఎక్సర్సైజ్ తీసుకోండి అని చెప్తాం. ఓకే, చాలామంది ఆపరేషన్ తరువాత కూడా లేచి నిలబడలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. మీరు అన్నట్లు 6 నెలలు 1 year అయిపోయిన తర్వాత కూడా, రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు లేచి నిలబడే పరిస్థితి ఉంది, వీల్ చైర్ వాడాల్సి వస్తుంది. ఎందుకని వాళ్ళలో ఆ సిచ్యువేషన్? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయండి. అవుట్ ఆఫ్ 1000 or 2000 పేషెంట్స్ ఒకరిద్దరు ఇలా అవుతారు. ఏ కండిషన్లో ఆపరేషన్ చేసుకున్నాము, డాక్టర్ గారు చేయించుకోమన్నారా వద్దన్నారా? ఎందుకంటే చాలామంది పేషెంట్స్ నాకు చేసేయండి అంటారు. కాకపోతే ఒక ప్రీ సర్జికల్ చెకప్ అంటే సర్జరీ కంటే ముందు చేసే బ్లడ్ టెస్ట్ అవనివ్వండి, హార్ట్ చెకప్ అవనివ్వండి, కిడ్నీస్ అవనివ్వండి, లంగ్స్ అవనివ్వండి, ఇలాంటి చెకప్స్లో చూసిన తర్వాత మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఇవి ఏమైనా చేయించుకుంటే ఆపరేషన్ చేయించుకుంటే వీటి వల్ల కష్టాలు వస్తాయి అనుకునే పేషెంట్స్ని వద్దు అని చెప్తాం. ఏ పేషెంట్ని సర్జరీ చేస్తే బాగుపడతారో, ఏ పేషెంట్స్కి సర్జరీ అవసరం లేదో, లేక సర్జరీ వల్ల ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి అనేది ఖచ్చితంగా డాక్టర్ డిసైడ్ చేయాలి. ఇది చేసుకొని ఎవరికి అవసరం, ఎవరు బాగుంటారో వాళ్ళకే చేయాలి. ఇప్పుడు మీరన్న ఈ వీల్ చైర్ కానివ్వండి, ఇబ్బందులు అవుతున్నాయి అన్న పేషెంట్స్ అందరూ అయితే ఖచ్చితంగా ఫాలోఅప్ చేయకపోవడం, లేకపోతే అదర్ కండిషన్స్ లైక్ విపరీతమైన మధుమేహం కానివ్వండి, బీపీ అవనివ్వండి, ఇవన్నీ పోస్ట్ సర్జరీ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, ఈ లిగమెంట్ ఇంజ్యూరీస్ అంటారు కదా, అంటే ఏంటండి? లిగమెంట్ ఇంజురీస్ అంటే మోకాలు పట్టుతో ఉండడం కోసం 2 ఎముకల్ని పట్టుకొని కొన్ని కండరాలు అనేవి ఉంటాయి. సో ఈ 2 ఎముకలు టుగెదర్గా పనిచేయడం కోసం లిగమెంట్స్ కలిసి పనిచేస్తుంటాయి. ఈ లిగమెంట్స్ ఇంజురీ అవుతే బిఫోర్ 40-50 years అయితే ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ కానివ్వండి, పీసీఎల్ రికన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇలాంటి ఆర్థ్రోస్కోపిక్ రిపేర్స్ చేస్తాము. పోస్ట్ 55-60 అయితే మాత్రం అరుగుదల కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు. ఓకే, ఈ మోకాళ్ళ నొప్పులు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఆర్థరైటిస్ లాగా మోకాళ్ళ నొప్పులు కూడా? స్పెసిఫిక్ స్టడీస్ అయితే ఏం లేవండి, ఖచ్చితంగా వంశపారంపర్యంగా వస్తాయని. కాకపోతే ఖచ్చితంగా మదర్ ఫాదర్కి ఉంది అంటే వాళ్ళ పిల్లల్లో మాత్రం ఇది చాలా కామన్గా చూస్తాము. సో తీసుకోవచ్చు, వంశపారంపర్యంగా కూడా వస్తుంది అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వస్తున్న వైరల్ ఫీవర్స్ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇలాంటి వాటికి ఎఫెక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాడీ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. అందులో భాగంగా మోకాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా పరిగణించాల్సి ఉంటుంది? అంటే వైరల్ ఫీవర్ కారణంగా వస్తున్న నొప్పులేనా, లేక ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు వచ్చేదానికి ఇది సంకేతంగా ఏమైనా భావించాలంటారా? అంటే ఎప్పటి నుంచి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ అవనివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, మీకు జ్వరం అనే ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటి నుంచే నొప్పులు వస్తున్నాయి అని అంటే మాత్రం అది ఖచ్చితంగా జ్వరం వల్ల వస్తున్న నొప్పులే. అయితే 1 నెల 2 నెలలు ఆ జ్వరం అనేది కంప్లీట్గా సబ్సైడ్ అయిపోయి తగ్గిన తర్వాత అప్పుడు కూడా ఇంకా నొప్పులు వస్తున్నాయి అంటే అప్పుడు ఒక ఎక్స్రే కానివ్వండి, లేకపోతే వేరే పరీక్షలు కానీ చేయించుకొని
అది నార్మల్ నొప్పుల జాయింట్ పెయిన్సా మోకాలు నొప్పుల అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే, కొంతమంది నిద్రలో కాళ్ళు కదపలేకపోతారు, పట్టేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మోకాళ్ళు, చాలాసేపు ఆ కాళ్ళు మూవ్ చేయడానికి టైం పడుతుంది. ఇది ఏ రకమైన స్థితిగా భావించాల్సి ఉంటుంది? అదేనండి, ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే మోకాలు అరిగిపోయిన తర్వాత పైన ఎముక కింద ఎముకలోకి అతుక్కున్నట్టుగా అయిపోతుంది. సో ఇది మనకి చాలా రెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు రెండు ఎముకలు అతుక్కుపోయిన తర్వాత మళ్ళీ ఒకటేసారి లేవడం కానివ్వండి లేదా ఏదన్నా పని చేద్దాం అనుకున్నప్పుడు ఒకేసారి ఆ జాయింట్ విడిపోదు. విడిపోకపోవడం వల్ల రాపిడి వల్ల వచ్చే తీవ్రమైన నొప్పులు అవి. ఓకే, అండ్ చాలామంది మోకాళ్ళ మార్పిడికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. మీరు అన్నట్లుగా చాలామంది ముందుకొస్తూ ఉంటారు, మోకాళ్ళ మార్పిడి చేసేయండి అని పెయిన్స్ తట్టుకోలేని వాళ్ళు. కొంతమంది అయితే అసలు ఆ స్టేజ్లో ఉన్నా కూడా చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మోకాలు నొప్పులకి భయం అనేది అనవసరం. మోకాలు నొప్పులకి 10 ఏళ్ల ముందు భయపడ్డ ప్రజలకి ఇప్పటికీ కంప్లీట్గా ఒక 200 to 300% చేంజ్ వచ్చింది. మోకాలు నొప్పుల ద్వారా ఆపరేషన్ చేయించుకున్నానమ్మా చాలా ఇబ్బంది అయింది అని చెప్పిన వాళ్ళకంటే ఆపరేషన్ చేయించుకొని సంవత్సరం అయింది చాలా బాగున్నాము అనే వాళ్ళే చాలామంది. సో మోకాలు నొప్పుల కోసం ఇంట్లో కూర్చొని ఇబ్బంది పడుతూ రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని రకరకాల ఇంజెక్షన్స్ తీసుకొని మనీ వేస్ట్ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళకంటే ఒక 10-15 రోజులు పోస్ట్ సర్జరీ ఉండే నొప్పులు భరించాలి అనుకొని సర్జరీ కోసం రావడం అనేది ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అయితే డాక్టర్, లాస్ట్ క్వశ్చన్, రోబోటిక్ ట్రీట్మెంట్కి ఎంత సమయం పడుతుంది? ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది? అలాగే ఎన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలి? అంటే నార్మల్ మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవడానికి ఎన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండాల్సి ఉంటుంది? ఈరోజు మీకు నీ రీప్లేస్మెంట్ జరిగింది, అది నార్మల్ నీ రీప్లేస్మెంట్ అవ్వనివ్వండి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అవనివ్వండి. ఈరోజు ఒక కాల్ అయితేనేమో 2 రోజులు హాస్పిటల్లో ఉండి ఫిజియోథెరపీ చేయించేసుకొని ఇంటికి పంపిస్తాము. ఒక 15 నుంచి నెల రోజుల లోపల వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ దానికి వచ్చేస్తారు. 2 కాళ్ళు అయితే మాత్రం 4 రోజులు హాస్పిటల్లో ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు కూడా 15 to 25 days అలా ఫిజియోథెరపీ చేసుకుంటారు. ఏ రోజు కూడా బెడ్ రెస్ట్ ఉండదండి. కాకపోతే ఇనీషియల్ డేస్లో వాళ్ళు కాస్త రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు, వాకర్ అది పట్టుకొని నడుస్తారు. ఒక 10 రోజుల తర్వాత వాకర్ తీసేసి నార్మల్గా వాళ్ళ నడక స్టార్ట్ అయిపోతుంది. ఒక 20 రోజుల్లో వాళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవ్వచ్చు, మెట్లు ఎక్కడం చేయొచ్చు, బయటికి కూడా వెళ్ళొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ రాకేష్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.